360 ఇన్స్టా 360లో లోడ్ అవుద్ది. ప్రస్తుతం మనం రేపల జనాల ప్రయాణంలో ఉన్నామా? ధన్యవాదాలు మీ ధైర్యానికి ధన్యవాదాలు. అంతేనా? ఈ కాలానికి కావాల్సిన ధైర్యమే ముందు, తర్వాత మిగతాయి. మీకు కూడా ధన్యవాదాలే. ప్రస్తుతం మనం రేపల జనాల ప్రయాణం చూస్తున్నాంగా. మన బస్సు బట్టిపల్లి నుంచి బయలుదేరి కోడిపొర రాబోతుంది. టైం చెప్పండి ఒకసారిగా. టైం ఎంత అయిందో? అవి టైం కితా హోగా 12:55. 12:55 అయిందంట. వాళ్ళ తారీఖు 13వ తారీఖు 6వ నెల 2026 శనివారం. ఏ రోజు వచ్చింది అనేది? ఇది ఏ కాలం? కలికాలం. ధన్యవాదాలతో. యుగాలు ఉన్నాయి కదా, యుగాల్లో కలికాలం ఇది. అంతనా? ధన్యవాదాలతో. మనకి భూమండలంలో ఎన్ని చుక్కలు ఉన్నాయి చెప్పండి? చుక్కలు 108 చుక్కలు ఉన్నాయి. 108 చుక్కలు తెలుసా తెలీదా మీకు? అంటే 108 పాదాలు అంటారు. అయ్యే 108 చుక్కలు. 27 నక్షత్రాలు. 27 నక్షత్రాలు. అర్థమైందా? 27 నక్షత్రాలు అంటే ఒక్కో నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 108. అర్థమైందా? శని ఒకసారి తిరగటానికి ఎంత టైం పడుతుంది? శని ఒక రౌండ్ వేస్తే, శనిగ్రహం ఒకసారి రౌండ్ వేస్తే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 30 సంవత్సరాలు. 3 సార్లు శని తిరిగితే 90 ఏళ్ళు అవుద్ది. ఓకేనా? అయితే ఇక చెప్పాల్సిన శని గురించి ఏంటంటే 12 రాశులు ఉన్నాయి. ఒక్కొక్క రాశికి 2.5 సంవత్సరాలు చొప్పున 12 రాశులకి 30 సంవత్సరాలు. ఓకేనా? ధన్యవాదాలతో. శని ఎన్నో నెంబర్లో ఉన్నాడు? శనికి ఎన్నో నెంబర్ ఉంది? 2 సున్నాలు శనికి. దగ్గర శనికి 2 సున్నాలు అంటే పైన 0 కింద 0. ఒక్క నిమిషం. పిల్ల రైట్. కోడిపొర కనపడుతుంది. కోడిపొర వెళ్ళిపో. ఇక లేకుంటే అంటే ఇక్కడ మనం వీడియోతో పాటు జనరల్ నాలెడ్జ్ కూడా పెంచుకోవాలి. శనికి 8వ నెంబరు. అర్థమైనా? పైన 0 కింద 0 ఏం ఉండదు. 2 సున్నాల నుంచి బయటికి రావాలి. అర్థమైందా? శని భగవాన్ అంటే ఎట్టున్నాడు? 2 సున్నాలతో ఉన్నాడు. ఇక లేకుంటా నువ్వు. కోడిపొర వచ్చిందే పోటీలో. కోడిపొర ఇదే. కోడిపొర 8 అడుగులు వచ్చారుగా. కోడిపొర కనపడుతుంది. రైట్ కనపడింది కోడిపొర. బాగా కూర్చోను. కూచిపూడి దిగాలి. అటు ఇటు బాగా బొమ్మలాగా తిరుగుతున్నాడు అటు ఇటు. అయితే పనిలో పని చెబుతాను. మొత్తం మనకు 9 నెంబర్లు ఉన్నాయి కదా, 1 నుంచి 9 అండి. నవగ్రహాల మీద ఆధారపడి 9 నెంబర్లు ఉన్నాయి. 9 నెంబర్లు ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 9 ఉన్నాయా? 1 సూర్యుడు, 2 చంద్రుడు, 3 గురుడు, 4 రాహు, 5 బుధుడు, 6 శుక్రుడు, 7 కేతువు, 8 శని, 9 కుజుడు. ఓకేనా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 సంఖ్యలు బట్టి వాళ్ళు జాతకం చెబుతూ ఉంటారు. అర్థమైందా? ఇంకంతే. ఇక 108 అక్షరాలు. మనకి 108 చుక్కలకి 108 అక్షరాలు ఉన్నాయి తెలుగులో. పేర్లండి. పేరు పెడతారు. మన పేరు పెట్టేది 108 అక్షరాల్లో 108 పేర్లు పెడతారు. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, 4 అక్షరాలు ఉంటాయి. అట్లా 108 అక్షరాలు. ఈ 108 అక్షరాలు భూమి చుట్టూ ఒక సర్కిల్కి ఇస్తే 108 భాగాలుగా విభజిస్తున్నాడు మన కాలాన్ని. మనం ఏ కాలంలో పుట్టామో దాన్ని బట్టి జాతకం చెబుతాడు. అర్థమైందా? ఇక ధన్యవాదాలు మీకు. ధన్యవాదాలు. పోటీలో నేర్చుకోండి ఇంకా మిగతా.